నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. విద్యుత్ సవరణ బిల్లు రూపంలో రైతులు పేద ప్రజల మెడపై కేంద్రం కత్తి దూస్తోందా? ఏకంగా సమాఖ్య స్ఫూర్తికి ఢిల్లీ తూట్లు పొడుస్తోందా? విద్యుత్ సవరణ బిల్లు పేరిట కేంద్ర సర్కారు తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు కేంద్రానికి స్పష్టమైన లేఖ రాశారు. ఇదే అంశంపై ఈరోజు మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రత్నాకర్ గారు, తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే శివాజీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. ముందుగా శివాజీ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు పేరిట తెరపైకి తీసుకొస్తున్న కొత్త చట్టం ఏదైతే ఉందో, కొత్త బిల్లు ఏదైతే ఉందో, దీనిపై తీవ్రమైన అభ్యంతరాలు, తీవ్రమైన వివాదాలు చెలరేగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి ప్రధానంగా విరుద్ధం తూట్లు పొడుస్తుండడమే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా తీసుకుంటే రైతులకు సంబంధించి అనేక సబ్సిడీలు విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సందర్భం. పేద ప్రజలకు కూడా విద్యుత్లో అనేక రకాల సబ్సిడీలు అందుతున్న సందర్భం. 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందుతున్న సందర్భం. ఇలాంటి కీలకమైన రాష్ట్రంలో, కీలకమైన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బిల్లు ఎలాంటి ప్రమాద గంటికలు ముగిస్తున్నాడు భావించాలి? రైట్. ఫస్ట్, భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రంగం మొత్తంగా కూడా ఉమ్మడి జాబితాలో ఉన్న సబ్జెక్ట్. దీనికి సంబంధించి ఈ రోజే కాదు, 1910, తర్వాత 1948, 56, అలానే 98, అలానే 1975లో కూడా నేషనల్ పాలసీస్ తీసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా 2003లో కూడా యాక్ట్ చేశారు. కానీ ఇంత ఎక్కడ యాక్ట్ చేసినా, ఏ డిస్కషన్స్ అయినా పూర్తిగా స్టేట్ కంకరెన్స్ లిస్ట్లో స్టేట్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు తప్ప స్టేట్ని కాదు అని తీసుకున్న యాక్ట్ మాత్రం ఇదొకటే. పాత రోజులు చూసుకున్నట్టయితే ఏపీఎస్సీబీస్ ఏదైతే ఉన్నాయో పాత స్టేట్కి ఉండేటట్టు, అట్లాగా మొత్తం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఉన్నాయి. బోర్డ్స్ అన్నిటినీ కూడా మొత్తం జనరేషను, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, సప్లై చేసిన సందర్భాలు. అంటే పూర్తి పవర్ ఒక అటనామస్గా ఉండేవి. ఎలక్ట్రిసిటీకి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే దీన్ని స్టోర్ చేయలేని పరిస్థితి. రెండోది, ఇది హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులలో ఆర్డర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం అనేది లీగల్ బైండింగ్. వైలేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ద హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని చెప్పేసి అన్న సందర్భాలు. అంటే నీడి, వాళ్ళ గాలి, నీరు ఎట్లా ఇంపార్టెంటో అలాంటి ఇంపార్టెంట్ ఉన్న సెక్టర్ ఇది. వేరే కామోడిటీస్ లెక్క కంపారిజన్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్గా చూడలేని పరిస్థితి. సోషియో ఎకనామికల్ బెనిఫిట్ ఆఫ్ ది పర్సన్, ఎడ్యుకేషన్ కావాలన్నా, లేకపోతే విద్యాపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఉండాలన్నా, మినిమం నీడ్స్ ఏవైనా కావాలన్నా ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎసెన్షియల్ అయిన సందర్భం. ఇలాంటి దాన్ని ఉమ్మడి లిస్టులో పెట్టడంలో ఉద్దేశం ఆ రోజు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. దీని తర్వాత జరిగిన యాక్ట్స్ అన్నింటిలో చూస్తే ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఒకటి చెప్పాలంటే మీకు క్లియర్గా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక కమిటీ వేసింది. ఏది 7/5/2015. ఇది కమిటీ ఏమని చెప్పారంటే చాలా క్లియర్గా, డాక్టర్ సోమయ్య చైర్మన్, 27 మంది ఎంపీలు, దాంట్లో ఇప్పుడున్న ఓం బిర్లా ఇప్పుడు స్పీకర్ లోక్సభ, ఆయన నెంబర్ 1 మెంబర్, వీళ్ళు కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా ఏమని చెప్పారయ్యా అంటే స్టేట్కి ఓన్లీ అడగడం కాదు, ద ఈక్వల్ పవర్స్ ఇచ్చారు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే స్టేట్కి, సెంట్రల్కి రెండింటికి ఈక్వల్ పవర్స్ ఇచ్చారు. అంటే వితౌట్ కన్సర్న్ టు ద స్టేట్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దాన్ని సీఎం కేసీఆర్ గారు చాలా స్పష్టంగా, ఇది రాష్ట్రాల యొక్క అధికారాన్ని హరించే రకంగా ఉంది, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఏ కోశాన్ని కూడా ఒప్పుకోవట్లేదు, దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం అని చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా రేపు పార్లమెంట్లో కూడా మా వాయిస్ క్లియర్గా చెప్తామని చెప్పేసి చెప్పడం. ఆ సందర్భంగా మేము ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాం. ఇంకోటి, తెలంగాణ కాడికి వస్తే దీంట్లో అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2-3 విషయాలు చూస్తే, ఒకటి నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ. బట్ అదేమంటున్నాడు, దాని ప్రకారం చూసుకున్నట్లయితే సదరన్ స్టేట్స్, నార్థరన్ స్టేట్స్కి చాలా తేడా ఉంది. నార్థరన్ స్టేట్స్లో జియోగ్రాఫికల్గా చూసినట్లయితే హైడల్ పవర్ కొంచెం అవైలబిలిటీ ఉంటుంది. వెరాజ్ ఇక్కడికి వచ్చి తెలంగాణకు కానీ లేకపోతే సదరన్ స్టేట్కి వచ్చినట్టయితే ఇప్పుడు తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్లో విండ్ పవర్ కొంచెం అవకాశం ఉంటుంది. వెరాజ్ మిగతా స్టేట్లో అవకాశాలే లేవు. కొన్ని చోట్ల హైడల్ ఉంది, కొన్ని చోట్ల థర్మల్ ఉంది, కొన్ని చోట్ల ఎక్కువగా చెప్పుకున్నట్టయితే సోలార్కి అన్ని చోట్లను ప్రొవిజన్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయినా సరే హైడలే తీసుకోవాలని చెప్పేసి ఒక ఇంపోజ్ చేసే క్లాజ్ని, అది కూడా ఒకవేళ తీసుకోకపోతే పెనాలిటీ వేయడం అనేది కన్జ్యూమర్ మీద అల్టిమేట్గా వాటిని ఇబ్బంది పెట్టడం, రేటు పెరగడానికి అవకాశం ఇవ్వడం, ఇదొకటి. అదే తర్వాత మాట్లాడుకుంటా పోతే ఎన్ఎల్డిసి ఒకటి, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్.
అదైతే దాని పని పూర్తిగా చెప్పాలంటే అది టెక్నికల్లీ సౌండ్ బాడీ, హైయెస్ట్ టెక్నికల్ సౌండ్ బాడీ. అలాంటి టెక్నికల్ యాక్టివిటీకి కమర్షియల్ మెకానిజం అంటే ఫైనాన్షియల్ మెకానిజం కూడా అతను పేమెంటు ఇండివిజువల్ పవర్ ప్రొడ్యూసర్ కానీ ఒక పవర్ ప్రొడ్యూసర్కి పేమెంట్ చేసిండా లేదా అనేది కూడా ఆయనే మెకానిజం ఇచ్చాడు. అంటే పేమెంట్ మెకానిజం అతనుకు ఎస్ఎల్డిసికి ఎన్ఎల్డిసికి లింక్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇట్లానే యాక్ట్లో చెప్పుకుంటా పోతే నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అని ఒకటి వేయడం, మళ్ళీ ఈఆర్సీ చైర్మన్ని లాక్కెళ్ళిపోవడం, మేమే డిసైడ్ చేస్తామని చెప్పడం. అంటే ఒక రకంగా స్టేట్కు ఉన్న ప్రొవిజన్ కస్టమర్ ఏమో స్టేట్కి సంబంధించిన జియోగ్రాఫికల్గా రాష్ట్రాలకు ఉన్న పరిస్థితుల రీత్యా కస్టమర్కి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని డిసైడ్ చేయాల్సింది, లేదా ఒక కస్టమర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్రాల మీద ఉంది. కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడకుండా మొత్తంగా కూడా సెంటర్లో తీసుకొని వెళ్ళిపోవడం. పాత రోజుల్లో మొత్తం ఏసీబీలను డివైడ్ చేసి ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, డీసెంట్రలైజేషన్ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఢిల్లీలో పవర్ పెట్టడాన్ని సెంట్రలైజేషన్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది అర్థం కావట్లేదు. దీంట్లో ఇంకా ప్రైవేటైజేషన్ వాటికి సంబంధించినవి. రైట్, మళ్ళీ చర్చను కంటిన్యూ చేద్దాం. రత్నాకర్ గారు, ప్రధానంగా సమైక్య రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న రంగం విద్యుత్ రంగం. అందుకే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి గారు ఒక స్ఫటిక సదృశ్యమైన ఒక బలమైన ప్రణాళిక రూపొందించుకొని అనతి కాలంలోనే ఆ విద్యుత్ రంగంని సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఈరోజు రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న పరిస్థితి, పారిశ్రామిక రంగంలో ఒక విశ్వాసం నింపిన సందర్భం, ప్రజలకు కూడా ఆ సౌకర్యం నుంచి గట్టెక్కించిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో పూర్తిగా విద్యుత్ రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే విధంగా వేస్తున్న అడుగులు ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీన్ని ఎలాంటి ప్రమాదంగా భావించాల్సిన అవసరం ఉంది? ప్రతి ఒక్క సర్వీస్ సెక్టర్ చూసినప్పుడైతే ఏదైనా బిజినెస్లో యాక్చువల్గా ఎవరైనా ఏమంటారంటే కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అంటారు. సో ఇక్కడ విద్యుత్ రంగానికి సంబంధించింది వినియోగదారులు. సో వినియోగదారులకు ఏ విధంగా మెరుగైన సేవలు అందించడానికి మనం ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు చెప్పినట్టు తెలంగాణ ఫామ్ అయ్యే నాటికి మన పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పవర్ కట్లతో, రైతుల ధర్నాలతో, ఆత్మహత్యలతో నిండిపోయిన దాన్ని ఈరోజు తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ కింద విద్యుత్ రంగం. ఎందుకంటే ఈరోజు వ్యవసాయదారుడికి పంట పండాలంటే నీరు కావాలి, నీరు కావాలంటే బోర్వెల్ నడవాలి, పంప్ మోటార్ నడవాలి అంటే విద్యుత్ కావాలి, విద్యుత్ నిరంతరాయంగా కావాలనే ఉద్దేశంతో విద్యుత్ మీద ప్రయారిటీ తీసుకొని విద్యుత్తును ఏ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒకటి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలి అని దాని మీద దానికి ఒక అపాయింట్మెంట్ దగ్గర అంటే చైర్మన్ అపాయింట్మెంట్ దగ్గర నుండి ప్రతి ఒక్క పాయింట్ కూడా సీఎం గారు ఇంట్రెస్ట్ తీసుకొని ప్రభాకర్ రావు గారిని సీఎండీగా అపాయింట్ చేయడం, అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ని డిస్కమ్ సీఎండీగా అపాయింట్ చేయడం, డైరెక్టర్స్గా అపాయింట్ చేసిన దగ్గర నుండి ప్రతిదీ ప్లాన్డ్ ప్రకారం మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే జనరేషన్ కెపాసిటీ సరిపోతుంది, ట్రాన్స్కోల సబ్స్టేషన్స్ ఎన్ని కావాలి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో ఎన్ని సబ్స్టేషన్స్ కావాలి, ఎంత లైన్ వేయాలి, ప్రతిదీ దగ్గరుండి సీఎం గారు మానిటర్ చేసి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మనకు ఈరోజు మనం స్వయం సమృద్ధి అంటే మన డిమాండ్ సరిపడా మనం జనరేషన్ కెపాసిటీ పెంచుకునే పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటివన్నీ కూడా మనం యొక్క తెలంగాణ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్టయితే, గవర్నమెంట్కు వీలున్నట్టయితే మనం యొక్క విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు అనేది ఒక మంచి ఉదాహరణ తెలంగాణ. అటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు వేరే రాష్ట్రాల్లో కూడా చేయాల్సింది పోయి ఈ యొక్క అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి విద్యుత్ రంగం, మీకు మన యొక్క విద్యుత్ రంగం ద్వారా ఈరోజు వ్యవసాయదారులకు 24 hours పవర్ సప్లై కాకుండా ఇండస్ట్రియల్గా కూడా ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా కూడా మనము ఇమ్మీడియట్గా వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నామంటే మనకు అవైలబిలిటీ ఉంది, మనకు సప్లై సబ్స్టేషన్స్ కూడా మనం కావాల్సిన పెట్టుకున్నాం కాబట్టి ఇమ్మీడియట్గా సప్లై ఇవ్వగలుగుతున్నాం. దాన్ని చూసే ఈరోజు ఇండస్ట్రీస్ కూడా చాలా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. సో ఇదన్నీ చూసిన తర్వాత ఇంకా దీనికి స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాల్సింది పోయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క నడ్డి విరిచేలా ఈ యొక్క బిల్లును విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడం అనేది అత్యంత దారుణం. సో దీనికి ఈ యొక్క బిల్లు తీసుకొచ్చిన దానికి మీరు చూసుంటారు, June 1 రోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డివిజన్లో, సర్కిల్లో, కార్పొరేట్ ఆఫీస్లో కూడా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు అందరూ కూడా దీనికి నిరసన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు, డెమాన్స్ట్రేషన్ చేశారు. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఇంక్లూడింగ్ లడాక్ వరకు కూడా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా నిరసన తెలిపారు. దాన్ని కేంద్రం గమనించి ఒక విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ సవరణ బిల్లును విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. దాన్ని మేము అభినందిస్తున్నాం, విద్యుత్ ఉద్యోగులుగా మేము అభినందిస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చూసాం, ఇది ఒక వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయదారులకు, పేద మధ్యతరగతి గృహ వినియోగదారులకు ఇది స్టేట్ గవర్నమెంట్ ఏదో అందించే సహాయం ఏముందో అది అందించకుండా ఈ యొక్క బిల్లు అడ్డుపడుతుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది 100% వాస్తవం. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా. శివాజీ గారు, వాస్తవానికి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి, ఒక్కో
రకమైన ప్రాధాన్యతలు ఉంటాయి. మన రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది కాబట్టి దాన్ని అత్యధికమైన ప్రాధాన్యత రంగంగా పెట్టుకొని విద్యుత్తుకు సంబంధించి ఏకంగా దేశంలోనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా మన పథకాన్ని డిమాండ్ చేస్తున్నారు, అక్కడ కూడా ఇవ్వాలని కోరుకుంటున్న సందర్భం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాల నేపథ్యంలో రైతాంగంపై ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిజంగా తీసుకొని వస్తే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో, నగదు బదిలీ నేరుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు, అది నిజంగానే ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి మొత్తానికి ఒక నేర్పిన విషయం ఏంటంటే, తెలంగాణ రాకముందు 4-5 నెలలు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డాం. తెలంగాణ రాకముందు భారతదేశంలో మొత్తంలో కూడా పవర్ కట్స్ అనేది కామన్. చాలా వరకు ఎవరు కూడా పవర్ కొని జనాలకు సప్లై చేయాలనే సెన్స్లో లేని పరిస్థితి ఆ రోజు రూలర్స్. తెలంగాణ వచ్చిన 6 నెలల తర్వాత సీఎం గారు తీసుకున్న మొట్టమొదటి డెసిషన్ ఏంటంటే పవర్ ఫర్ ఆల్. ఏమయ్యా హైదరాబాద్ వాడికే కరెంట్ ఇస్తారా, ఊరోడికి ఎందుకు ఇవ్వట్లేదు? కరెంట్ అందరికీ ఇవ్వండి, ఫస్ట్ ఎంత వీలుంటే అంత మొత్తం నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసి మొత్తం అందరికీ 24 అవర్స్ సప్లై. నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు హైదరాబాద్లో, వాటిన రూరల్ వాడు కూడా ఒక విలేజ్ ఆదిలాబాద్లో ఉన్న ఒక కామన్ గూడెమ్స్ కూడా తండాలు కూడా అదే రకంగా ఎంజాయ్ చేయాలి పవర్ విషయంలో అని చెప్పి డెసిషన్ తీసుకోవడం భారతదేశంలో ఒక భారీ చేంజ్. అది కూడా నాణ్యమైన విద్యుత్. అట్లాంటి సందర్భాల తర్వాత మన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఇవాళ పక్కనున్న స్టేట్స్ అన్నిటికి కూడా ఒక్కొక్కటి కూడా ఇంప్రూవ్ చేసుకొని పవర్ అందరికి అందిస్తున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో భాగంగా దానికోసం మనం రమారామి 24 అవర్స్ అగ్రికల్చర్ సర్వీస్కి వాటికి సంబంధించి ఓన్లీ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి 26,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాం. అది స్వయంగా సీఎం గారు ప్రణాళిక, కంటిన్యూషన్ మానిటరింగ్ డే టు డే దాంట్లో భాగంగా జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా అగ్రికల్చర్ కాడికే కాకుండా 24 అవర్స్ అగ్రికల్చర్కి ఇవ్వడం, తర్వాత ఇప్పుడు ఇస్తున్న యాక్ట్ ప్రకారం చూస్తే ప్రతి యూనిట్ కౌంట్ అవ్వాలి. అది 2003 యాక్ట్లో ఉంది, ఇప్పుడున్న యాక్ట్లో కూడా ఉంది. అంటే ప్రతి యూనిట్ కన్జంప్షన్ని కౌంట్ చేయాలి అంటే ఇవాళ అగ్రికల్చర్ రైతుకి కనీసం 8 అవర్స్ 5 హెచ్పిని వాడుకున్నట్టయితే అతను 3,500 నుంచి 3,800 రూపాయలు నెలకు కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీటర్ ఒకటి పెట్టాలి. దాదాపు తెలంగాణలో 25 లక్షల అగ్రికల్చర్ సర్వీసులు ఉన్నాయి. ఈ 25 లక్షల అగ్రికల్చర్ సర్వీసులకు మొత్తంగా కూడా మీటర్స్. ఈ మీటర్స్ కూడా ఏంటి, టెక్నాలజీలో భాగంగా ఇప్పుడు అవైలబుల్ అవుతున్నాయి అన్నీ కూడా ఏంటి, ప్రీపెయిడ్ మీటర్స్. అంటే జస్ట్ నీ సెల్ లెక్కనే, లేదా మనం టీవీ ఛానల్ ఏదైతే వాడు రేపు కట్టాలి రీఛార్జ్ అది చేసుకునే పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి పరిస్థితి రేపు వస్తే చేయబోతున్న యాక్ట్ ప్రకారం చూస్తే అలాంటి పరిణామాలు కనబడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రైతు అనేటోడు ఈ పవర్ కట్ అయిందని చెప్పి మన చుట్టూ తిరగడం రీఛార్జింగ్ కోసం తిరుగుతాడా, లేదా ఆయన పంటను కాపాడుకుంటాడా? అంటే సోషల్ అప్లికేషన్ ఉన్న సందర్భం తెలంగాణలో 24 గంటలకు నిరంతరాయంగా క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వడంతో ఇవాళ 1,79,00,000 ఎకరాల్లో ఇవాళ పుష్కలమైన పంట పండింది. సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్పేటోడు లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరంకి 70-80 వేల కోట్ల రూపాయలంటే ఒక్క 5 సంవత్సరాలు తెలంగాణలో ఉన్న రైతులు గినక మనకు పంటలు పండితే ఇవన్నీ నథింగ్. నేను 10,000 కోట్ల రూపాయలైనా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి అవసరం అంటే 15,000 కోట్లైనా కడతాను. కానీ రైతు పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, అతనికి వచ్చే బెనిఫిట్తో పోల్చుకుంటే మనం చేస్తున్నది చాలా తక్కువ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు నిరంతరాయంగా చేయడంతో ఇవాళ వచ్చింది. ఇప్పుడు భయం ఏమేస్తుంది, ఇదొకటి రైతులది. తర్వాత రెండోది 0 to 50 యూనిట్స్ ఇస్తున్న కన్జ్యూమర్స్ తక్కువ మంది ఏం లేదు. అతనికి మనం ఇస్తున్న డబ్బు ఏంటంటే ₹1.45 ఒక యూనిట్. అతనికి సబ్సిడీ కింద వస్తున్నది దాదాపు ₹5.50. ఇట్లాంటివి మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు రైతు విషయంలో మనకు భయం వేస్తున్నది ఏంటంటే మీటర్ల కాడికి వచ్చి మీటర్లు ఫిట్ చేయడం అంటూ చేస్తే ఒక రెవల్యూషన్ రావచ్చు రైతు నుంచి. మీటర్ పెట్టడానికి మామూలుగా మేము ట్రాన్స్ఫార్మర్ మీటర్ పెట్టుకుంటాం అంటేనే ఇష్టపడ్డు, 6 ఏళ్ళుగా అసలు ఆ వ్యవస్థ కూడా లేదు, అవసరం కూడా లేదు. మనం ఆ వ్యూ కూడా చూడట్లేదు. తర్వాత రెండోది రైతు 24 గంటలు కరెంటు ఇవాళ దాదాపు వీలున్నంత వరకు వాడుకుంటున్నారంటే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం, పాలమూరు రంగారెడ్డి, అదే రకంగా సీతారామ, నెక్స్ట్ కల్వకుర్తి, దిండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో ఇప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ పెట్టి ఇక్కడ ఒక సైంటిఫిక్గా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక 30-40 మీటర్ల వరకు వాటర్ని కనుక వాడుకోగలిగితే మన హెల్త్ చాలా బాగుంటుంది. మోర్ దెన్ దట్ అయితే హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. దాంతో వచ్చిన పంటలు కూడా ఇవాళ మనం ఆ లెవెల్కి వచ్చిన తెలంగాణ లాంటి ఫ్లోరైడ్ వ్యవస్థలో నానా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇవాళ మంచినీళ్ళు తాగే పరిస్థితికి తీసుకురాగలిగినాం. ఇవన్నీ కూడా నిరంతరాయంగా ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ అందించడం అనేది ఒక గొప్ప పరిణామం. ఇవాళ పక్కనున్న రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ఈ సెంట్రల్ యాక్ట్ ఏమైనా హడిల్గా తయారైపోయి
రేపు ఇదే పరిస్థితికి వస్తే సబ్సిడీ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, యాక్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఒకవేళ ఇదే పరిణామాల్లో పూర్తిగా కోఆర్డినేషన్ డ్యామేజ్ అయిందనుకోండి, అలాంటప్పుడు రైతు పరిస్థితి రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న రైతాంగానికి మరి గొడ్డలి పెట్టాలంటే చట్టంగా చూడాల్సి దాన్ని రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్టేట్ కన్సర్న్ కాబట్టి స్టేట్కి వదిలేసినట్టయితే చాలా గొప్పగా ఉంటుంది అనేది మాత్రం అందరి ఉద్దేశం. దాదాపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో మొన్న 150 మంది దాకా మాట్లాడారు. మొత్తం నేషనల్ వైడ్గా వాళ్ళందరూ ఒపీనియన్ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రైట్. రత్నాకర్ గారు, ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా విద్యుత్ ఛార్జీల భారం వారికి ఒక పెనుభారం కాకూడదనే ఆలోచనతో క్రాస్ సబ్సిడీలు రకరకాల రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ డీబీటీ ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సబ్సిడీ ఇస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మెలిక పెడుతుందో దీనివల్ల ఎలాంటి ప్రతికూలమైన ప్రభావం కావచ్చు, ప్రజలపై భారం పడే ప్రమాదం కనిపిస్తుంది? ఇంతకుముందు చెప్పినట్టు విద్యుత్ అనేది ఈరోజు పేద మధ్య తరగతి వాళ్ళకి ఈవెన్ చదువుకోవాలన్నా కూడా ఈరోజు విద్యుత్ అనేది అవసరం. సో అటువంటి విద్యుత్ మీద మనం ఏ ప్రణాళిక చేసినా కూడా చాలా జాగ్రత్తగా కొంత సోషల్ దాంతో చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ పేద మధ్యతరగతి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 200 యూనిట్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా మనం పేద మధ్యతరగతి 200 యూనిట్ లోపు మంత్లీ వాడే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఈరోజు 500 రూపాయలు 600 రూపాయల లోపు బిల్లులు కడుతున్న వాళ్ళు ఈ కనుక ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఎలిమినేట్ చేయాలని చెప్పారు. దీంట్లో రెండు మనకు టారిఫ్లో ఒకటి క్రాస్ సబ్సిడీ ఉంటుంది, ఒకటి సబ్సిడీ ఉంటుంది. క్రాస్ సబ్సిడీ అనేది ఏంటంటే మనకు ఇతర కన్సూమర్స్ ఎవరైతే హై పేయింగ్ కన్సూమర్స్ ఉంటారో కమర్షియల్ కేటగిరీ, ఇండస్ట్రియల్ కేటగిరీ వాళ్ళు కొంతగా ఈ యొక్క పేద మధ్యతరగతి వినియోగదారులకు సంబంధించిన టారిఫ్లో వాళ్ళు కొంత కాంపన్సేట్ చేస్తారు. అంటే వాళ్ళపై కొంత భారం మోపి వీరికి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అది ఎప్పటి నుండో వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. సో అది క్రాస్ సబ్సిడీ అనేది ఎలిమినేట్ చేయాలని చెప్పేసి కూడా ఈ యాక్ట్ లో ప్రతిపాదించారు. అంటే కంపల్సరీ ఇండస్ట్రియల్ కన్సూమర్ ప్లస్ డొమెస్టిక్ మన కమర్షియల్ కన్సూమర్స్ ఏవైతే పే చేస్తున్నారో అది ఎలిమినేట్ అయిపోతుంది. అది కూడా ఇప్పుడు గృహ వినియోగదారులు పే చేయాల్సి వస్తుంది. రెండవది సబ్సిడీ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేమెంట్ చేయమంటున్నారు. సో ఈ డీబీటీ ద్వారా పేమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ అడ్వాన్స్గా పే చేయాలి. ఇది కన్సూమర్స్ పే చేయలేదు అనుకోండి, బై ఎనీ రీజన్ పే చేయలేదు అనుకోండి, మనం మంత్లీ బిల్ రైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు 200 యూనిట్లు అంటే రేపు పొద్దున 7 రూపాయలు యూనిట్లు వేసుకుంటే 1400 రూపాయలు మంత్లీ బిల్ కట్టాల్సి వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ నుండి సపోజ్ ఈ డీబీటీ రాలేదు అనుకోండి, ఆ యొక్క కన్సూమర్ ఎలా పే చేస్తాడు? 1400 రూపాయలు నెలకు పే చేయాలంటే ఎలా పే చేస్తాడు? పే చేయకపోతే సప్లై డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. డిస్కనెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఇబ్బందులు గురవుతారో ఆలోచించాలి. సో అదే ఇప్పుడు సబ్సిడీ అనేది ఈ టారిఫ్లో మనం ఇన్కార్పొరేట్ చేసి ఇస్తున్నాం. సో గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ చూసుకుంటున్నాయి. కొద్దిగా ముందు వెనక అయినా కూడా మనకు వినియోగదారునికి ఇబ్బంది లేకుండా ఈరోజు వినియోగదారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ డీబీటీ ద్వారా అయితే కంపల్సరీ ఆ ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఎందుకంటే టైమ్లీ డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ కాకపోతే కన్సూమర్కి సప్లై డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే ఈ యొక్క డీబీటీ ద్వారా చేయాలంటే ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాం? ఈ గృహ వినియోగదారులు చూసుకుంటే మన హైదరాబాద్ సిటీలో చాలా మంది రెంటెడ్ హౌసెస్లో ఉంటారు. యాక్చువల్గా మన కనెక్షన్ అనేది బిల్డింగ్ ఓనర్ పేరు మీద ఉంటుంది. ఒక బిల్డింగ్లో 5 కనెక్షన్లు ఉండొచ్చు, 10 కనెక్షన్లు ఉండొచ్చు, చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఓనర్ పేరు మీద ఉంటే మనకి ఓనర్ సంబంధించిన రికార్డే మన దగ్గర ఉంటుంది. సో ఓనర్ బ్యాంక్ అకౌంట్కి మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఓనర్ టెనెంట్కి ట్రాన్స్ఫర్ చేసడానికి గ్యారంటీ లేదు. అంటే కట్టేది ఒకరు, భారాన్ని మోసేది ఒకరు. ఈ భారాన్ని ఇప్పుడు వినియోగదారులు రెంట్కున్న వాళ్ళు కిరాయిదారులందరూ కూడా కంపల్సరీ బిల్ పే చేయకపోతే వాళ్ళకి సప్లై కనెక్ట్, వాళ్ళ మీటర్ డిస్కనెక్ట్ అవుతుంది. సో అక్కడ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ కాదు అని చెప్పేసి మొన్న ఒక వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సాక్షాత్తు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్గా చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ప్రమోద్ దేవ్ గారు కూడా చెప్పారు. అంటే ఇది పాసిబిలిటీ, అంటే నేషనల్ లెవెల్లో చైర్మన్గా పనిచేశారు. ఆయన చెప్పారు ఇది పాసిబుల్ కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇవ్వడమే కరెక్ట్, డైరెక్ట్ కన్సూమర్స్కి ఇవ్వడం కరెక్ట్ కాదని. ఒకవేళ అసలు కన్సూమర్స్కి అందింది అనుకోండి, అందినా కూడా మనకి ఇన్ టైంలో వాళ్ళు పే చేయకపోతే కూడా. శివాజీ గారు, ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకుంటే మన దగ్గర ఒక పూర్తి స్థాయిలో ఒక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. థర్మల్ విద్యుత్కు సంబంధించి కావచ్చు, రకరకాల విద్యుత్కు సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక బలమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్న సందర్భం. రానున్న రోజుల్లో అవసరాలను తీర్చుకునేందుకు, అంటే భారీ ఎత్తిపోతల పథకాల అవసరాలు తీర్చుకునేందుకు యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఇలాంటి ప్రణాళికలతో కూడా ముందుకెళ్తున్న తరుణం. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ప్రణాళికలు కావచ్చు, ఈ బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనలు మన రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు సంబంధించి కావచ్చు, విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ప్రతిబంధకంగా భావించాల్సిన అవసరం ఉంది? వీటి భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత పాత రోజుల్లో జరిగిన చరిత్రను దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ సఫిషియెంట్, అంటే మనకు కావాల్సినంత కన్జంప్షన్ ఎంతైతే ఉందో, ఎన్ని మెగావాట్స్, లెటర్స్ ఏదంటే దాదాపు 12,000 మెగావాట్లు వస్తుంది. 12,000 మెగావాట్లు మనం పక్కాగా త్రూ మన స్టేట్ ఎంటిటీ అయిన కార్పొరేషన్ అయిన టీఎస్ జెన్కో ద్వారా చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రమారామి మనం 6,000 మెగావాట్లకు సంబంధించిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి 42,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని
మొత్తం వేరియస్ రిసోర్సెస్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్న సందర్భాలు. అంటే ఇటు ఎన్టీపీసీ కానీ నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్స్ కానీ వీటితో ఈ కంపారిజన్ చేసినప్పుడు మన కాస్ట్ ఆఫ్ సర్వీస్కి వాళ్ళ కాస్ట్ ఆఫ్ సర్వీస్కి జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తేడా వస్తుంది. ద రీజన్ ఏంటయ్యా అంటే ఫస్ట్ మనకు సంబంధించిన కొత్త ప్లాంట్స్, సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇనిషియల్. అదే 10 సంవత్సరాల తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు జీరో అయిపోతుంది. ఆ టైంలో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మీద మనం అవుతాం. కానీ అదే పరిస్థితిలో ఇప్పుడున్న ఎన్టీపీసీ పీజీసీఎల్ వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నట్టయితే ఇటు ట్రాన్స్కో కానీ స్టేట్కి సంబంధించిన టీఎస్ ట్రాన్స్కో కానీ టీఎస్ జెన్కో కానీ కాంపిటీషన్ పడడం అనేది చాలా ఎన్ఎల్డిసి పుణ్యాన్ని ఇక్కడ దాగి ఉన్నాయి. అదే రకంగా మన సొంత పవర్ ప్లాంట్లు మనకు కావాల్సిన రకంగా చేసుకున్నాం. ఇదే పరిస్థితిలో నార్థన్ స్టేట్ చూసినట్టయితే ఏ స్టేట్లో చూసినా సరే, పక్కన బీహార్ చూసినట్టయితే ఒక 400-500 మెగావాట్లు ఉంటుంది. మొత్తం వాళ్ళు సెంట్రల్ దాని మీద డిపెండ్ అవుతారు. వేరే స్టేట్ చూసినా సరే అలాంటి పరిస్థితి. సదరన్ స్టేట్లో మాత్రమే కొంత అట్లీస్ట్ మోర్ దెన్ 60 ఒక్కొక్కడ 50%కి సంబంధించిన ఓన్ జనరేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పరిణామాలు అందుకే పీపీఏ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన కమిటీస్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అవి వీటికి అన్నిటికీ అడ్డంకులు అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం, 70,000 కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఈ డబ్బులు ఇంత సఫిషియెంట్గా చేసుకొని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగానికి పెద్దగా ఇబ్బందులు లేకుండా కావాల్సిన స్టేబుల్, రిలయబుల్ అండ్ క్వాలిటీ పవర్ అందించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇదే ఇప్పుడు వీళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, ఇటు జనరేషన్ని, ఇటు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ని సబ్ లైసెన్సీ పేరు మీద మొత్తంగా కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ఇదేదో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, ఇటు ఓన్ ఎంటిటీస్కి ఎంకరేజ్ చేసినట్టయితే, ఆ పాలసీస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎంకరేజ్ చేసినట్టుగా ఉన్నట్టయితే ఇటు జెన్కో ట్రాన్స్కో మన్నగలుగుతాయి. లేదు అనుకున్నట్టయితే మాత్రం మనం అనుకున్నట్టుగా యాక్ట్ ప్రకారం చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది. దానికి తోడు స్టేట్కి సంబంధించిన కొంత ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇవాళ ఎలక్ట్రిసిటీ రంగంలో రమారామి 75,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 52,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, 23,000 మంది ఆల్రెడీ పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళ జీవితాలు ఆందోళనకరంగా తయారవుతున్న పరిస్థితి ఉంది. కంఫర్టబిలిటీగా వెళ్తున్న స్టేట్లను, స్టేట్ యొక్క కన్సర్న్ని కానీ స్టేట్కి సంబంధించిన కన్జ్యూమర్ని, దాని తర్వాత మీరు అన్నట్టుగా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 10,000 మెగావాట్లు. 10,000 మెగావాట్లకు సంబంధించింది రేపు డబ్బులు లేవని అది సీజనల్ వైజ్గా 3 months or 4 months నడుస్తుంది. డబ్బులు కట్టలేదు కాబట్టి ఎన్ఎల్డిసి కనుక మీరు కట్ చేయండి, ఆ డబ్బులు ఇవ్వలేదు అంటే ఆ టైంలో ఈ రైతుల పరిస్థితి కానీ పబ్లిక్ పరిస్థితి కానీ కంఫర్టబుల్గా ఉన్న స్టేట్స్ మన లెక్క తయారు చేసుకున్న ఓన్ నిర్మాణం చేసుకున్న స్టేట్స్కు చాలా గడ్డుగా తయారయ్యేటట్టుగా మాత్రం యాక్ట్ ఉన్నది. దీన్ని చాలా తీవ్రంగా మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఎస్ రత్నాకర్ గారు, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏదైతే వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారో అది అత్యంత శక్తివంతంగా ఉంటుంది. రీషెడ్యూలింగ్కి సంబంధించి కావచ్చు, రకరకాల ప్రతిపాదనలు వారు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే మన రాష్ట్ర అవసరాల మేరకు ఎక్కడ విద్యుత్ అవసరం ఉంది, ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉందనేది పూర్తి స్థాయిలో ఒక పగడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ అంశం కావచ్చు, తెరపైకి తీసుకొస్తున్న ఎన్ఎల్డిసి కావచ్చు, ఇది ఎలాంటి ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని భావించారు? ఇప్పుడు మనకి రాష్ట్రంలో యొక్క లోడ్ అనేది మేనేజ్మెంట్ అంతా కూడా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ద్వారా జరుగుతుంది. సో ఈ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇన్ కన్సల్టేషన్ విత్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్, అంటే ఒక రీజన్కి సంబంధించి ఉంటుంది. ఇది చాలా ఈ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంది, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడున్న వ్యవస్థలో ఏం లోపం ఉంది అనేది చెప్పకుండానే ఈ వీళ్ళకున్న అధికారాలు నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కి తీసుకోవడం జరుగుతుంది. అది అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ ఏదైనా ఉండాలి. మనము రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత కొనాలి అనేది కూడా స్టేట్ స్పెసిఫిక్ ఉండాలి, అది కూడా సెంటరే నిర్ణయిస్తుంది. ప్లస్ మీ యొక్క నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ద్వారా మనకు పవర్ షెడ్యూలింగ్ అనేది మీరు పేమెంట్ చేస్తేనే ఈ యొక్క పవర్ షెడ్యూలింగ్ అవుతుంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎల్సీ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ వచ్చింది. ఆ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ పకడ్బందీగా నిర్వహిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఒక్క యాక్టివిటీ యొక్క విద్యుత్కు సంబంధించింది రాష్ట్రాల దగ్గర నుండి వాళ్ళ ఆ యొక్క అధికారాలన్నీ వాళ్ళ చేతులు పెట్టుకోవడం కొరకు చేస్తున్నదే తప్ప దీనివల్ల అదనపు ప్రయోజనం అనేది ఏమాత్రం లేదు. ఇంకా ప్రాక్టికల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి ఢిల్లీలో ఉన్న ఎన్ఎల్డిసితో కాంటాక్ట్ చేసే బదులు వీళ్ళు కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే రీజనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో డెఫినెట్గా ఎస్ఎల్డిసి మంచిగా పర్ఫామ్ చేస్తుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా మీరు పర్సంటేజ్ ఇంత కొనాలి అన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టు మనం ఆల్రెడీ ఈ యొక్క స్టేట్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత మన జనరేషన్ కావాలనేది మనం ప్లాన్స్ కట్టుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మీరు రెన్యూవబుల్ ఎనర్జీ ఈరోజు మీరు విండ్ పవర్ కొనాలి, హైడ్రో పవర్ కొనాలి అని చెప్పేసి మన దగ్గర లేనివి హైడ్రో పవర్ కొనాలని చెప్పేసి మనకు కండిషన్ పెడితే ఇక్కడ ఉన్న స్టేట్ జెన్కోలో ఉన్న పవర్ ప్లాంట్స్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పవర్ ప్లాంట్స్నే ఇప్పుడు కొన్ని
సందర్భాల్లో మనం బ్యాకింగ్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి. దానివల్ల దాని పిఎల్ఎఫ్ తగ్గడము, మనకు కాస్ట్ పెరగడం, మనం నష్టాల్లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్లో ఇప్పుడు మనం కడుతున్న ఇప్పుడు మణుగూరు కానీ యాదాద్రిలో కూడా పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే బిల్లు ద్వారా ఈ యొక్క కొత్త పవర్ ప్లాంట్స్ నుండి మనం పవర్ తీసుకోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకి ఈ యొక్క ఆర్థిక భారం మన జెన్కో పైన, మన రాష్ట్ర పైన చాలా పడే అవకాశం చాలా ఉంది. ఓకే, రైట్. ఇక్కడ మరో కీలకమైన అంశం వస్తుంది శివాజీ గారు. ఇప్పటి వరకు ప్రజల ప్రయోజనాలుగా వాస్తవానికి చట్టాలు కానీ ఏవైనా రూపొందించినప్పుడు ప్రజల ప్రయోజనంతో రూపొందించాలి, ప్రజల నుంచి కానీ రాష్ట్రాల నుంచి వచ్చే డిమాండ్లను బట్టి రూపొందించాల్సిన అవసరం కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రాల నుంచి ఇట్లాంటి ప్రతిపాదనలు కావచ్చు, డిమాండ్ లేని సందర్భం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ సవరణ బిల్లును ఎందుకు తీసుకొస్తుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతున్న ప్రధానమైన ప్రశ్న. అంటే ప్రజల ప్రయోజనాలు ఎక్కడ కూడా కనిపించని నేపథ్యంలో దీని వెనకేమైనా పవర్ లాబీ ఏమైనా పనిచేస్తుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అలాంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మీ అంచనా ఏంటి? రైట్. ఒకటి, ఎలక్ట్రిసిటీ రంగము ఈ రోజు నుంచి కాదు, 1980 దగ్గర నుంచి నిరంతరాయంగా ఆ రోజే సర్కారియా కమిటీ వేయడం, ఆ కమిటీ కూడా దీని మీద డిస్కషన్ చేసి ఏదైతే హై వోల్టేజ్ సిస్టము, లో వోల్టేజ్ సిస్టమ్ అని డిసైడ్ చేసింది. హై వోల్టేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక స్టేట్ టు ఇంకొక స్టేట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి పవర్, కాబట్టి వాటికి సంబంధించిన వాటిలో పీజీసీఎల్కి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న కార్పొరేషన్కి పవర్స్ ఇవ్వడం జరిగింది. సప్లై చేయడం 400 kV లెవెల్ నుంచి పైన సిస్టమ్ అంతా వాళ్ళకని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని జోలికి ఏం పోలేదు. మొత్తం నేషనల్ గ్రిడ్ని కోఆర్డినేషన్ చేయడం కోసం, సింక్రనైజ్ చేయడం కోసం తీసుకున్న డెసిషన్స్. కానీ ఇప్పుడుకు వచ్చే టయానికి అలానే ఇస్తూ స్టేట్ గవర్నమెంట్ కంకరెన్స్ లేలు ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కు దాదాపు ఈక్వల్ రైట్స్ ఏ స్టేట్కి కూడా కాదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫోర్స్గా మాత్రం యాక్ట్ను రుద్దే పరిస్థితి లేదు. కానీ అనుకోకుండా 254 భారత రాజ్యాంగం యాక్ట్ ప్రకారం స్టేట్ కంటే సెంట్రల్ పెద్దది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా యాక్ట్ చేస్తే అది ఫోర్సబుల్గా మన మీద రుద్దపడుతుంది. అలాంటి ఆందోళన ఇక్కడ ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే దాని ప్రకారం చూసినట్టయితే ఇది పబ్లిక్లో కాదు, అసలు 17/5/2015 ఆల్రెడీ దీని మీద డాక్టర్ సమయ్య గారి కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ డాక్టర్ కమిటీలో అది కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ 27 మంది ఎంపీలతో ఆ రోజు కూడా చర్చ జరిగి దాని తర్వాత ఏమనుకున్నారంటే స్టేట్ కాంకరెన్స్ లిస్ట్లో ఉంది కాబట్టి కాంకరెన్స్ లిస్ట్లో ఉంది కాబట్టి స్టేట్కి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి, స్టేట్తో డిస్కషన్ చేయకుండా మనం ఓన్ డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. ఇది ప్రతి సందర్భంలో అటెంప్ట్ అవుకుంటూనే వచ్చింది. కానీ స్టేట్కి ఈసారి చూస్తున్నట్టయితే అసలు స్టేట్కి ఓన్లీ మేము డ్రాఫ్ట్ ఇచ్చినాం, మీరేమైనా సజెషన్ ఇస్తారా అని అడుగుతున్నారు తప్ప మీకున్న పవర్స్ గురించి ఎక్సర్సైజ్ చేయట్లేదు. స్టేట్ పవర్స్ని కాదు అంటే లేదు. మీరు అడ్వైజ్ చేయడానికి పనిచేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ పవర్ఫుల్గా పనిచేయడానికి పనిచేస్తుంది. నిజంగా ఒక స్టేట్కి సెంట్రల్ నుంచి ఆల్రెడీ సిస్టంలో మాట్లాడుకున్నట్టయితే మెకానిజమ్స్ అన్నీ ఉన్నాయి. రెగ్యులేటరీ కమిషన్ 1998లో రెగ్యులేటరీ కమిషన్ వచ్చినప్పుడు స్టేట్ రెగ్యులేటరీ కమిషన్కి మొత్తానికి సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ అడ్వైజ్ చేస్తుంది. ఎస్ఎల్డీసీకి స్టేట్ లో డిస్పాచ్ సెంటర్కి నేషనల్ లో డిస్పాచ్ సెంటర్ చేస్తుంది. ఇప్పటికీ పేమెంట్ మెకానిజం ఉంది. ఇవన్నీ ఉండగా కూడా రీఆర్సీ చైర్మన్ని మేమే పెడతామని, దాని తర్వాత పీపీఏలకు మళ్ళీ అమెండ్మెంట్ చేసుకునే ప్రొవిజన్ లేకుండా, సొంత స్టేట్లకు చేసుకునే అవకాశాలు లేకుండా మొత్తం తీసుకెళ్తామని, అంటే వన్ సైడెడ్గా ఒక రకంగా రాష్ట్రానికి ప్రొవిజన్స్ ఉన్న అన్నిటినీ కూడా రాష్ట్రానికి సంబంధం లేకుండా సెంట్రల్ లాక్కునే ప్రయత్నం మాత్రం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో ఎఫెక్టెడ్ అవుతున్న పర్సన్స్ ఒకటి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్, సెకండ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా గొప్పగా ఉందా అంటే లేదు. ఎందుకు? సబ్ లైసెన్సీ అండ్ ఫ్రాంచైజింగ్ ఉంది. సబ్ లైసెన్సీ గురించి మాట్లాడితే అసలు భయంకరం. వాడికి ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏం లేదు. వాడికి ఇంకా సబ్ లైసెన్సీ తీసుకొని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో మన దగ్గరే తీసుకుంటాడు, మన దగ్గర ఉన్న కన్జ్యూమర్ని తీసుకుంటాడు. ఒక ఏరియాని తీసుకుంటే రేపేంటి హైదరాబాద్ తీసుకుంటాడు. హైదరాబాద్లో కూడా కొన్ని సిటీస్ నాకు వద్దంటాడు. అదే రకంగా రూరల్లో వద్దంటున్నాడు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏమైంది, రూరల్కి దిక్కైపోయింది. ఇట్లాంటి పరిణామాలు రేపు ఎలక్ట్రిసిటీ రంగంలో మొత్తంగా కూడా హాట్ కేక్లా, అంటే పాలిచ్చే గేదెని తీసుకుంటాడు, పాలివని గేదెను మనకి ఇస్తే మనం గడ్డి మేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి స్టేట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. రత్నాకర్ గారు, వాస్తవానికి వ్యవస్థలో ఎక్కడైనా లోపాలు ఉంటే అధిగమించడానికి మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఆ దిశగా చేసే మార్పులను ప్రజలు కూడా, రాష్ట్రాలు కూడా హర్షించే అవకాశం ఉంది. కానీ గతంలో సంక్షోభంలో ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కి ఒక సమర్థంగా నడుస్తున్న వ్యవస్థ తెలంగాణలో కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, పారిశ్రామికవేత్తలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలైతే పూర్తి స్థాయిలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఉన్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పూర్తిగా ఉన్న వ్యవస్థని డిస్టర్బ్ చేసే ప్రయత్నాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీని తెర వెనుక జరుగుతున్న కారణం ఏమని భావించాల్సిన అవసరం ఉంది? ఇది నిజంగా అండి, ఇది టోటల్గా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఇది
వినియోగదారులను కూడా ఆందోళన కలిగించే సమస్య ఇది విషయం. దీంట్లో ఇంతకుముందు మీరు అన్నట్టు దీంట్లో స్ట్రాంగ్ ప్రైవేట్ పవర్ లాబీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వెనకాల ఉండి నడిపిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క యాక్ట్ తీసుకురావడానికి, బిల్లు తీసుకురావడానికి ముఖ్య కారణం వాళ్ళే. అక్కడ గవర్నమెంట్ ఎన్డీఏ ఉండని, యూపీఏ ఉండని, మాత్రం దీనికి నడిపించేది వాళ్ళే. సో వాళ్ళు ఏ విధంగా ఈజీగా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ఆల్రెడీ జనరేషన్ సెక్టార్లో చాలా ఆల్మోస్ట్ 45% ప్రైవేట్ వాళ్ళే వచ్చేసిండ్రు ఆల్రెడీ. వాళ్ళ వల్ల ఈరోజు బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంకులు అనేవి కూడా అప్పుల్లో కూరుకున్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయిపోయినాయి. ఈరోజు 3.75 lakhs crores ఈరోజు నాన్ పర్ఫార్మింగ్ ఎన్పిఎస్ అయిపోయినాయి ఈ ప్రైవేట్ వాళ్ళ వల్ల. వాళ్ళు ఒక పవర్ ప్లాంట్ పెడతామని 1000 ఎకరాల జాగా తీసుకుంటారు, వాళ్ళు దాంతో వాళ్ళ కంపెనీ షేర్స్ పెరుగుతాయి, ఆ ప్లాంట్ కట్టాడు, లోన్ తీసుకుంటాడు. రైట్. సో వాళ్ళు ఈ లాబీ అనేది చాలా జరుగుతుంది. ఆ లాబీ అనేది ఎంత ఈజీగా డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని ప్రైవేటైజ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టకుండా ప్రైవేటైజ్ ఏ విధంగా తీసుకోవచ్చు అనే దానికి ఈ బిల్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ సబ్ లైసెన్స్ అనేది, ఫ్రాంచైజింగ్ అనేది ఈజీగా, ఫ్రాంచైజీకి అయితే రెగ్యులేటరీ కమిషన్ అప్రూవలే అక్కర్లేదు. రైట్. మొత్తానికి రాష్ట్రాలు బలంగా ఉంటేనే వాస్తవానికి కేంద్రం బలపడుతుంది, కానీ దేశం బలపడుతుంది. కానీ అలాంటిది రాష్ట్రాల హక్కులను కాలారాసే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పేదలు, అన్నిటికంటే ముఖ్యంగా రైతులపై పెను భారం మోపే విధంగా ఈ విద్యుత్ సవరణ బిల్లు ఉంది. కాబట్టి తప్పకుండా కేంద్రం దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తుంది. ఇలాంటి లాబీలున్నా, పవర్ లాబీలున్నా వాటికి తలొగ్గి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తప్పకుండా దీనిపై ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన డిస్కషన్. నమస్తే.